నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చక్కబడిన కొడుకు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు. అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. చిన్నతనం నుండి అతిగారం చేసి పెంచడం చేత వాడు వట్టి పోకిరేవాడుగా తయారయ్యాడు. మంచి నీళ్ళలా డబ్బును వృధా చేసేవాడు. చదువు అబ్బలేదు, కానీ చెడు తిరుగుళ్ళు మాత్రం అలవాటు పడ్డాయి. బాగా ఆలోచించి రైతు ఒకనాడు తన కొడుకుని దగ్గర పిలిచి, బాబు, నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది, కానీ ఈ ఆస్తిని నీవు నిలబెట్టుకోలేవేమో అని బాధపడుతున్నా, కనుక నీవు కూడా డబ్బు సంపాదించగలని నిరూపించు, వెంటనే ఆస్తినంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. సరే, అట్లే చేస్తానన్నాడు కొడుకు. ఆ రోజే పనికి బయలుదేరాడు. చదువు సంధ్యలు లేని వాళ్ళకి ఉద్యోగం వివరిస్తారు. ఏ పని దొరక్క ఒక మిల్లులో బస్తాలు మోసే కూలివాడిగా చేరాడు. మొదటి రోజు వానికి 20 రూపాయల కూలి వచ్చింది. దాన్ని సంతోషంగా తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చాడు. వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నూతిలో పడేశాడు. మర్నాడు కూడా డబ్బును తీసుకెళ్ళి నూతిలోనే వేశాడు. 4 రోజులు అట్లా పడవేసిన తర్వాత 5వ రోజు తండ్రి డబ్బును నూతిలో పడవేస్తుంటే అడ్డుకుని, అదేమిటి నాన్న, నేను ఎంతో కష్టపడి మూటలు సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నావు ఎందుకు అని అడిగాడు కొడుకు. దానికి సంతోషంతో రైతు కొడుకు వీపు చరుస్తూ, ఈ సమయం కోసమే నేను చూస్తున్నా, నీ సంపాదన నీళ్ల పాలవుతోందని బాధపడుతున్నావు. నా సంపాదనను నీవు పాడు చేసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియదు. అది చెప్పడానికే ఇలా చేశాను. డబ్బు సంపాదించడం కష్టం, ఖర్చు చేయడం సులభం. ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. తన తప్పు తెలుసుకున్న కొడుకు తనను క్షమించమని కోరాడు. సమాప్తం.